దానం పార్టీ మారడమేమో గాని ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. ఎస్, టీవీ9 బిగ్ డిబేట్ లో మాట్లాడిన దానం బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఆలోచనలు చేశాయంటూ బాంబ్ పేల్చారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది? పైకి కనిపించే యుద్ధమా, ఎవరికి కనిపించని స్నేహబంధమా? ముందు దానం, తర్వాత కేకే, ఇప్పుడు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు ఎంపీలు వీడడానికి గల కారణాలేంటి? కుదిరితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీలోకి జంప్ కావడానికి రీజన్స్ ఏంటి? అంటే కొందరు అవకాశవాదం అంటారు, ఇంకొందరు పార్టీ నచ్చలేదని కారణాలు చెప్తుంటారు. ఇదే విషయాన్ని టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ప్రస్తావిస్తే ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీతో కలవబోతుండడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చేసా అంటూ షాక్ ఇచ్చారు ఆయన. బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందని, ఆ విషయాన్ని స్వయంగా కేటీఆర్ చెప్పారని దానం చెప్పడం కలకలం రేపుతోంది. మనం ఎప్పుడైతే సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు బీజేపీతోని మేము పోటీ పడుతున్నాం ఉంటాము అంటే సెక్యులర్ పార్టీ ఎట్లయితే చెప్పండి. నేను అదే రోజు ముక్కసూటిగా చెప్పేశాను. క్లారిటీ ఎప్పుడు చెప్పారు? ఇది క్లారిటీగా ఎప్పుడు చెప్పింది? ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎన్నికలు మొన్న రాకముందు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్తున్నా. అప్పుడు కూడా అనుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. అంటే మీరు బీజేపీతోని మనం పొత్తు పెట్టుకుంటే మనకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఏదైతే ఉందో అది ఎక్కడ పోవాలి? ఇదే షోలో దానం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. కేసీఆర్ గొప్ప నాయకుడు అనుకుంటే బీఆర్ఎస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కొట్టిపారేశారు ఆయన. పచ్చి అబద్ధం చెప్తున్నారు. బీజేపీతో పొత్తు అనేటువంటిది ఒక నెపాన్ని పెట్టుకుని వాళ్ళ మీరు దాటవేత ధోరణికి పాల్పడి వాళ్ళ పార్టీని బదనాం చేసిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీతో కలవబోతున్నట్టు కేటీఆర్ చెప్పారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా అంటున్నారు దానం నాగేందర్. దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. దేవుణ్ణి నమ్మని కేటీఆర్ తన పిల్లలపై ప్రమాణం చేసి ఇది నిజం కాదని చెప్పగలరా అని సవాల్ విసిరారు. ప్రమాణం చేస్తా ఎక్కడ మాట నాకు అనలేదని చెప్పాను. ఆయన నమ్మేది ఏంటి? వాళ్ళ కొడుకుని బిడ్డని నమ్ముతాడు. వాళ్ళ మీద ప్రమాణం చేయమని నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను. నేను చేస్తాను నా పిల్లల మీద ప్రమాణం. నేటమే బ్లంట్ గా చెప్పేశాను. అది మా ఆలోచన రావడమే తప్పు అని చెప్పాను. బట్ నేను దాని గురించి మాట్లాడి చెప్తలేను. నేనేమంటున్నా, మనకు చాలా రకాలుగా నేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా రకాలుగా హ్యూమిలేషన్ కి గురయ్యారు. తన వ్యాఖ్యలకు కట్టుబడుతూ ప్రమాణం చేస్తా అన్న దానం కమెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ బీజేపీతో కలవాలనుకుంటుంది అనే మాట నిజమని నిరూపిస్తే తాను ముక్కు కోసుకొని తిరుగుతా అని చెప్పారు ఆయన. కేటీఆర్ గారు గనక చెప్పిండ్రు అని చెప్పని ఎక్కడైనా ప్రమాణం చేయడానికి ఇంకెవరన్నా ప్రపోజ్ చేయొచ్చు. దానం వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నే కాదు ఇటు బీజేపీని కూడా ఇరకాటంలో పెడుతున్నాయి. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలని చూశాయన్న ఆరోపణలు ఇప్పుడు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.